శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 3 రోజుల పాటు మోంథా తుఫాన్ అతలాకుతలం చేసేసింది. మోంథా మిగిల్చిన ఆస్తి నష్టం అంతా ఇంత కాదు. ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే పొలిటికల్ తుఫాన్ మొదలైపోయింది. అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కెరటాల్లాగా ఉప్పొంగుతున్నాయి. 72 గంటల ముందే అందరినీ అప్రమత్తం చేశామని ప్రభుత్వం చెప్తోంది. బుల్డోజర్ల నుంచి ఫైర్ ఇంజిన్ల వరకు సిద్ధంగా ఉంచి శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా తుఫాన్ని అంచనా వేసి ప్రాణ నష్టం లేకుండా చేయడంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించామన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీని వినియోగించుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేశారంటూ రివ్యూ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తుఫాన్ బాధితుల్ని ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదన్నారు. ఆర్బీకేలతో పాటుగా పలు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. రైతులకి ఈ ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అంటూ విమర్శించారు వైసీపీ అధినేత జగన్. అయితే తుఫాను సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఫేక్ ప్రచారం చేయడమే కొందరి పనైపోయిందంటూ ఫైర్ అయ్యారు. మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లాన్ రూపేణ జరిగిన నష్టం. కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండొచ్చు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు.